హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్సర్. సో తమ్నైల్ చూసి చాలా ఆతృతతో ఉండుంటారు కదా, ఏంటి ఈ తమ్నైల్ ఇలా పెట్టింది అని చెప్పేసి. సో ఎస్, మేమైతే తిరుపతి వచ్చామన్నమాట. సో తిరుపతి మెట్లు ఎక్కే దారి అదంతా కూడా చూపిస్తాం. ఫస్ట్ అయితే ఇది మార్నింగ్ వ్యూ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచి నేను మా హస్బెండ్ బయలుదేరిపోయామన్నమాట. సో ఫ్యామిలీ మేమిద్దరమే స్టెప్స్ దారి తీసుకుంటున్నాం, మిగతా వాళ్ళు కార్లో వచ్చేస్తారు. సో డ్రైవర్ మమ్మల్ని వచ్చేసి ఇక్కడ మెట్ల దగ్గర డ్రాప్ చేస్తాడనమాట. సో అలా పొద్దున్నే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము మెట్లు ఎక్కడము. సో దట్ దర్శనం అదంతా కూడా ముందే బుక్ చేసేసుకున్నాం కాబట్టి. సో చూసారు కదా, నేను కొంచెం అది క్లిన్స్ అనేది పెట్టాను. సో మనకి మెట్లు ఎక్కేటప్పుడు ప్రశాంతంగా అబ్బా ఇన్ని మెట్లు ఎక్కామా అని అనిపించకుండా అలా వరుసగా గోవింద నామాలు అవి పాటలు అవి వస్తూనే ఉంటాయన్నమాట. సో ప్రశాంతంగా ఎక్కాము అని అనిపించకుండా వెళ్ళిపోవచ్చు. అండ్ దారి మధ్య మార్గంలో కూడా మీకు ఆకలి వేసిన వాటర్ అయినా కానీ సో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. సో ఫైనల్లీ మేమైతే పైకి రీచ్ అయిపోయాము. అండ్ రీచ్ అయిపోయిన దగ్గర ఇలా ఒకటి ఉంది, చిన్న గుడిలాగా, పాతకాలంది అనుకుంటా. సో నేను అదైతే మీకు చూపిద్దామని చెప్పేసి చిన్న గ్లిమ్స్ తీసాను అనమాట. సో ఫైనలీ పైకి రీచ్ అయిపోయాము. సో ఆ పైన ఎలా ఉంది ఏంటి అని అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో పైకి రీచ్ అయిపోయిన తర్వాత ఇలా మంచిగా ఇలా చాలా ద్వారాలు ఉండి ఇలా ఉంది. సో చాలామంది పైకి రీచ్ కాగానే పసుపు కుంకుమ అవన్నీ పెట్టి దీపం వెలిగించుకుంటారు. సో పైకి రాగానే మనకి టిఫిన్స్ క్యాంటీన్ ఉంటుంది, కావాలంటే మనం టిఫిన్స్ చేయొచ్చు. సో ఎక్కి అలసిపోయి ఉంటారు, లేకపోతే ఆకలి వేస్తుంది కదా, మార్నింగ్ కదా. సో అలా అక్కడ క్యాంటీన్ ఉంది కదా, అక్కడ క్యాంటీన్లో మీరు కావాలంటే తినచ్చు. సో మేమైతే ఏం తినలేదు. సో జస్ట్ కాళ్ళు వాష్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో వెళ్ళే దారిలో ఒక చక్కటి బ్యూటిఫుల్ చిన్న ఇలా వాటర్ లేక్ లాగా కనిపించింది. సో నాకు చాలా బాగా నచ్చింది. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయన్నమాట. సో అది చిన్న షార్ట్ తీశాను. హలో ఎవ్రీవన్. సో చూసారు కదా వీడియో. సో ఇప్పుడే మేము నడకదారి కంప్లీట్ చేసుకున్నాం అనమాట. కంప్లీట్ చేసుకొని పైకి ఎక్కగానే మద్రాస్ షాప్ అనేది ఒకటి ఉంది. సో అక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇక్కడ ఒక చిన్న లేక్ లాగా ఉంటే ఇందాక మీకు చూపించాను కదా, అక్కడ కూర్చొని తిని, ఇక్కడ పక్కనే కూర్చొని తిని అలా మిగతా వాళ్ళు మా ఫ్యామిలీ పైకి వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం అనమాట తినకుండా. సో ఇంకా రిమైనింగ్ వీడియో కూడా చూపిస్తాను కుదిరితే కనుక. సో మేమైతే పైకి వచ్చేసాము. సో పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు గుండు చేయించుకుంటారనమాట. సో ఈహాన్ కూడా తీసుకొచ్చాము మాతో పాటు గుండు కోసం. సో అది ఆ ఘాట్ దగ్గరికి అనేది వెళ్తున్నాం, వాళ్ళు పైకి వచ్చేసారంట. సో అందుకనే మేము వెళ్తున్నాము. చక్కగా మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈవినింగ్ కూడా వేరే టెంపుల్కి వెళ్ళాము, అవే ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడి నుంచి బయలుదేరి కాళహస్తి వెళ్ళాము. సో అక్కడ కాళహస్తి టెంపుల్ అనమాట. వీడియో ఏం తీయలేదు, జస్ట్ ఒక టెంపుల్ ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. సో రిటర్న్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒంటిమిట్టకి వెళ్ళామన్నమాట. ఒంటిమిట్ట రాముల వారిది టెంపుల్. సో
సో నాకు చాలా బాగా నచ్చింది ఆ ఒంటిమిట్ట టెంపుల్ అనేది. ఇంకా అది ఏం డెవలప్మెంట్ చేయలేదు. సో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. అసలు ఎంత చక్కగా ఉందనంటే పాతకాలపు రోజుల్లో మనకి ఎలా అయితే ఉంటాయో ఒక సున్నాలు ఏం లేకుండా పాత మోడల్ ఎలా ఉందో సో అలానే ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎవరైనా అటు వెళ్తే కనుక తప్పకుండా ఒంటిమిట్ట టెంపుల్ అనేది విజిట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇట్లా మెట్లు ఎన్ని ఉంటాయి ఏంటి అనే డౌట్స్ ఉంటుంది కదా, సో అందుకనే ఈ వీడియో చేశాను అనమాట. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి చాలామందికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.